నమస్కారం అనిరుద్ధ గారు. నమస్కారం అంజయ్ గారు. యాక్చువల్‌గా అండి మనిషికి బాధలొస్తా ఉంటాయి. కష్టం లేకుండా మనిషి కట్టెగాలదంటారు. అవును. ఖచ్చితంగా కష్టం వచ్చి తీరుద్ది. అవును. అయితే ఇక్కడ కర్మ అనేది ఆ కష్టం మీద బేస్ అయి ఉంటదా అండి? అంటే కర్మ కొన్ని కష్టాలు అది కర్మ వల్లనే వస్తది. అంటే హ్మ్. కొన్ని ఓన్లీ నేర్చుకోవడానికొస్తది. కర్మ ఉండదు వాళ్ళకి. ఆ పర్టిక్యులర్ నేర్చుకోవడంలో. ఓకే. సో, ఒక పాఠం మనం నేర్చుకోవాలి. మన భగవంతునంత శక్తిలోకి రావాలి గదా! సో, ఆ పాఠం నేర్చుకోవాలి అంటే అది గో త్రూ కావాల్సిందే. ఇప్పుడు రాముడు ఆ రాక్షసుని చంపడానికి వారు అడవిలో ఉండాల్సిందే గదా! సో, అది మరి కర్మ కిందకి రావచ్చు. ఒక వర్క్ చేయడానికి కావచ్చు. సో, వాళ్ళ జన్మ ప్రణాళికని బట్టి ఆ కష్టం తీసుకోవడం ఉంటది. ఓకే. ఒక్కోసారి సేమ్ కష్టానికి హస్బెండ్ సఫర్ అవ్వడు. ఇప్పుడు ఒక కిడ్ డ్రగ్‌లో ఉన్నాడు. డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. తల్లికి అమితమైన బాధుంటది. ఆమె అసలు వర్క్‌కెళ్ళినా ఇక్కడే ఉంటది. మొత్తం తన కోసమని అన్నీ ఏం చేయాలో అది జేస్తుంటది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం గాదు, అసలు తనని కూర్చోవడం గాదు, తిడితే పడడం గాదు, అన్నీ తల్లి. తండ్రి పట్టించుకోడక్కడ. తండ్రి ఆయనదేదో అసలు ఏం పట్టించుకోనంటుండు. ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఈమన్నా ఈమె మీద గట్టిగా అరుస్తాడు తప్ప ఆయన పట్టించుకోడు. ఎందుకంటే కర్మ ఎవరికుందిక్కడ? ఇక్కడ ఈవిడకుంది. ఆయనకి లేదక్కడ. ఓకే. వాటెవర్ నేర్చుకోవడం ఈవిడకుంది. ఆయనకి లేదక్కడ. సో, ఆయన పట్టించుకోడు. ఆయన పట్టించుకుంటే మళ్ళీ ఈమె వదిలేస్తది గదా! సో, ఇక్కడ ఈమె నేర్చుకోవాలి. ఈమె కర్మ అది. ఓసారి ఏమైతదంటే నెగెటివ్ ఎంటిటీస్ ఉంటాయి. అంటే ఇవి మన యాన్సెస్టర్స్ చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఉన్నా కూడా మనకవి డ్రీమ్‌లో చూపిస్తున్నారు. నాకు మొదలు ఆ సబ్జెక్ట్ తెలీదు. మనకి డ్రీమ్‌లో క్లారిటీగా తాత కనబడుతున్నారు, అమ్మమ్మ కనబడుతుంది, తల్లి కనబడుతుంది, తండ్రి చనిపోయిన వాళ్ళు. కొంతమంది పేరెంట్స్ చనిపోయి ఉంటారు కదా! తల్లి, తండ్రి కనబడుతున్నారు. మేడం నాకు ఫాదర్ కనిపించాడు. నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే అంటారు. ఉన్నారా? ఫాదర్ లేరు. ఓకే. అది ఎలా కనిపించారు? చీకటిగున్నారు, కొంచెం అప్‌సెట్ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, లేకపోతే ఆహ్, కొంచెం బాధలో కనబడ్డారు అంటే అవన్నీ ఇక్కడే ఉన్నారని అర్థం. ఆయన పోలేదు. 13 రోజులకి ఎళ్ళిపోవాలి గదా! 12 రోజుల తర్వాత ఎళ్ళిపోవాలి. కొంతమంది వ్యామోహాలతో అందుకే వ్యామోహాలు ఈస్ ద మోస్ట్ వర్స్ట్ అది ఉండడం. అటాచ్‌మెంట్ అన్నది చాలా కష్టం డిటాచ్ జేసుకోవడం. సో, ఈ అటాచ్‌మెంట్స్‌తో అయ్యో! నేను ఈ ఆస్తి అందరికి చాలామంది వాళ్ళ ఆస్తులు మొన్న గూడా ఒకరు మాకు తెలిసిన వాళ్ళు చనిపోయారంట. ఆవిడ ఎన్నో 2 పెట్రోల్ బంకులున్నాయంట. ఎంతో ఆస్తుందంట. కొడుకుకి తెలీదు, బిడ్డకి తెలీదు ఆమెకున్న ఆస్తులు. ఎంతోమందికి అప్పులిచ్చిందంట. అంటే డబ్బిచ్చింది. అలా అసలేం తెలీదంట వాళ్ళకి. సడెన్‌గా హార్ట్ అటాక్‌తో పోయిందావిడ. ఆమె మంచి పని చేసుకునేదంతా 60స్‌లో ఉంటారేమో. అయితే ఇలా చాలామంది చేస్తారు. ఆ టైంలో గూడా మీరు ఈ 12 రోజుల లోపల అడుగుతే వాళ్ళు మీ డ్రీమ్‌కొచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎక్కడ ఏముంది, ఎవరేమి ఇచ్చేదుంది క్లారిటీగా కనబడతది పేపర్స్, మనీ ఎంత అన్నది గూడా మీకు చూపిస్తారు. మాకలా చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. కొంతమంది చనిపోయినోళ్ళతో మాట్లాడుతా ఉంటారు. ఒకసారి ఈ లోకాన్నొదిలి ఎళ్ళిపోయిన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళతో మాట్లాడేదేముండదు. కాదు మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అడగండి. అడిగితే వాళ్ళ రూపకంగా మాస్టర్స్ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ వాళ్ళు రారు. వాళ్ళు నువ్వెవరు, నేనెవరు అంటారు. మనకి దీంట్లో కూడా చూపిచ్చారు గదా! ఆహ్, దుర్యోధనుడు కొడుకు చనిపోయినప్పుడు బాగా ఏడుస్తూ ఉంటే కృష్ణుడు సరే నువ్వు చూడు అభిమన్యుడిని అని పిలుస్తాడు. అభిమన్యుడొచ్చి నువ్వెవరు అంటాడు. నెక్స్ట్ డే చనిపోయినాక నువ్వెవరు అంటాడు. ఆ అభిమన్యుడు ఆహ్, దే దేవతల రాజు తన కొడుకే అన్నమాట. సో, ఒప్పుకోడు ఇంద్రుడు. నేను ఎక్కువ రోజులు ఉండడానికి ఒప్పుకోను నేను అంటే, సరేనా 15 ఏండ్లే 16 ఏండ్ల మట్టుకే అడిగి అతను జన్మిస్తాడు. ఆయన ఇంద్రుని అంశ అన్నమాట ఆ అబ్బాయి. సో, వచ్చి నువ్వెవరు అంటాడు. అలా ఉంటది చనిపోయిన వ్యక్తులది. ఒకసారి అటాచ్‌మెంట్ లేకపోతే భూమి నుంచి వెళ్ళిపోయారంటే ఇంకెళ్ళిపోయారు అంతే. వాళ్ళిష్టం మళ్ళా ప్రణాళికకి సేమ్ ఫ్యామిలీకొస్తారా, ఎక్కడికొస్తారో అది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళొస్తారు. అయితే ఇక భూమి మీద ఉన్న వాళ్ళు ఏమవుతారు 12 రోజుల తర్వాత? మనం అంటాం దయ్యం అంటాం గదా! స్పిరిట్ అంటాం. ఆ అంటే స్పిరిట్ కోరికలు తీరని వలన అదేనా అనేది వాళ్ళు? అంటే అటాచ్‌మెంట్ ఉంది. ఇప్పుడు నేను ఆస్తి ఎక్కడుందో చెప్పలేదు. ఆ! ఇప్పుడు అదే. నేను అదే. ఉంది మీకు జెప్దామని జూస్తా. ఓకే. ఓకే. ఆ 12 రోజులైనా ఎళ్ళిపోను. ఆ మాస్టర్సొచ్చి వాళ్ళొచ్చి మనం ఎవరినైతే బాగా మీరు ఆహ్, ప్రే జేస్తారో ఆ రూపకంగా వస్తారు వాళ్ళు. వచ్చి వస్తే మనం వింటాం గదా! ఇప్పుడు నాకు హనుమంతుని రూపకంగా వస్తే నేను జెప్పినట్టు వింటా గదా! అబ్బో! ఈ హనుమంతుడే వచ్చాడని. అట్లా వస్తారు వాళ్ళు. ఇప్పుడు వివేకానంద మీరు బాగా ప్రే చేశారు. వివేకానంద రూపకంగా వచ్చి తీసుకెళ్తామంటారు. మీరు లేదు లేదు వాడు సఫర్ అయితుండు. ఇప్పుడు కొంతమంది ఏడుస్తూ నాన్న నువ్వు ఉండిపో, ఇక్కడే ఉండు, నువ్వెళ్ళొద్దు. ఇలాంటివంటే వాళ్ళెళ్తారా?
అరే! నా బిడ్డకి నేను అవసరము. పిల్లలు చిన్నగున్నారు. వైఫ్ వర్క్ చేయదు. నేను ఉండేదో చేస్తా అనుకుంటారు పాపం. కానీ వాళ్ళు 12, 13 డేస్ అయ్యాక నెగెటివ్‌గా మారిపోతారు. దయ్యంలాగా మారిపోతారనమాట. సో, అంటే ఇక్కడే ఉన్న సోల్. నా ఫాదర్ నాకెట్లా నెగెటివ్ చేస్తారంటారు వాళ్ళు. నీ ఫాదర్ నీకు నెగెటివ్ చేయట్లేదు. పాజిటివ్ చేద్దామని నీ ఇంట్లో ఉన్నాడు. కానీ అది ఎనర్జీ నెగెటివ్ అయిపోతది. అది సృష్టి నియమం అది. నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో. ఎంత ప్రేమించే వ్యక్తి అయినా అక్కడ నెగెటివ్ అయిపోతారు ఆటోమేటిక్‌గా. ఇప్పుడు దయ్యము, దేవుడు దేవుడే గదా! సో, అప్పుడు వీళ్ళకి నెగెటివ్ థాట్స్ రావడము, ఏడుపు రావడం, మధ్యరాత్రి లేసి ఏడవడాలు, ఆడ ఏమి ప్రాబ్లమ్ లేకున్నా ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకొని చేయడాలు. ఈ ఇష్యూస్ ఉంటాయి. అప్పుడు ఈ నెగటివిటీలో బాడీలో రుగ్మతలొచ్చేస్తాయి. సో, ఇవి ఇప్పుడు ఎక్కువున్నాయి మాకు కర్మ కంటే కూడా. ఈ ఈ ఇష్యూస్‌తో ఎక్కువైపోయాయి. అదొకటి. ఓవర్ థింకింగ్ ఒకటి. ఓసారి నెగెటివ్ ఎంటిటీస్ ఉంటే కూడా ఓవర్ థింకింగ్ ఉంటది. ఓసారి కక్షతో వస్తాయి ఆ దయ్యాలు. మనకిప్పుడు ఏ కర్మ అయితే తీసుకున్నామో, ఆ కర్మ చేయడం వల్ల అతను చనిపోతే ఆత్మగా మారాడనుకోండి, ఎళ్ళలేదు. పిల్లలు చిన్నగున్నారు. మనం పొడిచి చంపేసాం ఆస్తి కోసం. ఆస్తంతా గుంజేసుకున్నాం ఆ జన్మలో. వాళ్ళెళ్తారా? అయ్యో! పిల్లలు చిన్నగుండ్రు, ఆస్తి లేదు. ఎట్లా బతుకుతారు వీళ్ళని అట్టే ఉంటారు. వాళ్ళు ఇంకెళ్ళలేరు లోకానికి. మీరే పంపాలి మళ్ళీ. మనిషిగా మనకెన్నో పవర్స్ ఉన్నాయసలు. ఇలాంటి ఎంటిటీస్‌ని పంపగలుగుతాము. కొంతమంది చూడండి గురువులు, ఇప్పుడు గణపతి సత్యనారాయణ స్వామి ఒక్కొక్క ప్లేస్‌కెళ్ళి ఆయన సంగీతంతో ఆహ్, ఆయన రిట్రీట్స్ చేస్తారు. అయితే ఆయన మర్మం ఏంటంటే, ఆ సంగీతంతో ఈ సోల్స్‌నన్నిటిని పైకి పంపడం. సో, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క మనం అనుకుంటాం ఈయన అంటే మళ్ళా వారి భక్తులు చాలామంది ఎళ్తారు. ఎందుకు జపాన్‌లో ఎళ్లి చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వారు డిసెంబర్‌లో జపాన్‌లో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్న క్వెషన్ వస్తది మనకి. డీపర్ మీనింగ్ అదనమాట. సో, చాలామంది గురువులు ఈ యజ్ఞాలు వీటితో వాటిని రిలీజ్ చేద్దామని చూస్తారు. ఎందుకంటే మనమే రిలీజ్ చేయగలుగుతాం. వాటిచ్చి వాటి ఎళ్ళలేరు 12, 13 డే తర్వాత. సో, మేమేం చేస్తాం ఈ రిట్రీట్స్‌లో అంటే పంపిస్తాం వాటిని. 4పీ మనం అదే 4పీలో పార్ట్ ఆఫ్ ఇట్ ఇలాంటి వాటిని పంపించేయడం. సో, కర్మ తీసేసుకుంటారు. ఇలాంటి వాటిని పంపిస్తారు. థాంక్ యూ చెప్తారు. అట్లాగే ఇంకొక వాగ్దానం ఏం చేస్తారంటే, మేము ఈ సృష్టికి సహాయకారులుగా ఉంటాం. అంటే భూమిని, చెట్లని, అలాగే వాతావరణాన్ని కాలుష్యం జేయం. యానిమల్స్‌ని వీటన్నిటిని మేము రక్షిస్తాము అని వాగ్దానం జేయాలి. లేకపోతే ఇప్పుడు మనము అందరిని చెట్లను కొట్టేస్తాము. సృష్టిని నాశనం చేస్తాం. కానీ నేను బావుండాలి, నా పిల్లలు బావుండాలంటే ఎట్లా అవుతది? అవ్వదు గదా! ఆ ఎనర్జీస్ రావు మీకు. సో, అందుకని మనం సృష్టిని రక్షిస్తూ, అందరితో బావుంటూ, అది వాగ్దానం జేస్తూ రిలీజ్ జేయమని అడిగితే రిలీజ్ జేస్తాం. సో, అది పార్ట్ ఆఫ్ ఇట్. అందుకే ఈ 4 ఉన్నాయన్నమాట. సరికాని ఎనర్జీస్, సరికాని ఆలోచనలు, కర్మ, అట్లాగే మనము వేరే వాళ్ళని దుయ్యబట్టడము, అంత నెగెటివ్‌ని అట్రాక్ట్ చేసుకోవడం. అట్లా దానివల్ల కూడా దయ్యాలు, వేరే దయ్యాలు పక్కనయి కూడా మన దగ్గరకొచ్చేస్తాయి. మనలోకెళ్ళడం కూడా ఈ ఎంటిటీస్ మనలోకి గూడా ఎళ్తాయి. అదొక రీజన్. చాలామంది కోపంతో ఊగిపోతూ అందరిని తిడతారు. వాళ్ళ దగ్గరికి ఎవ్వరెళ్ళడానికి భయపడతారు చూడండి, లోపలున్నట్టు. తిక్క తిక్క చేస్తారు. సో, అట్లా అది ఒక రీజన్. సో, ఈ అన్ని రీజన్స్‌తో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. మన రిట్రీట్‌లో వాటిని బయటికి పంపించేస్తున్నాం. మొన్న రిట్రీట్‌లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ చుట్టూ కూర్చున్న వాళ్ళకి ఒక విజన్ ఏమొచ్చిందంటే, ఈమెలోంచి కంటిన్యూయస్‌గా ఎళ్తున్నాయంట ఎంటిటీస్. ఒక ఎంటిటీ ఆమె ఫాదర్ అని కనిపించిందంట. ఆ ఫాదర్ ఎంటిటీ బయటకొచ్చి, అంటే కొడుకు లోపలికి ఫాదర్ ఎళ్ళాడు. ఫాదర్ బయటకొచ్చి ఇంటికెళ్ళి ఆమెకు కనబడుతుందంట. ఆ సోల్ ఎళ్లి మదర్‌ని కూడా తీసుకొని పైకెళ్ళిపోయాడంట. అంటే దే ఆర్ రెడీ టు గో. కానీ ఏదైనా ఒక ఎనర్జీ పంపాలి వాళ్ళని. సో, మనం అందరం ఇంతమందిని కలిసున్నాం కాబట్టి, మన ఎనర్జీస్ ఈ దయ్యాలని ఈజీగా పంపగలుగుతాం వాళ్ళ లోకాలకి. సో, మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకునే హక్కుంటది, అధికారం ఉంటది. మీరు ఎంత ఈ సోల్స్‌ని పంపిస్తే మనకంత పుణ్యం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోగలుగుతారు గదా! వాళ్ళ ఆత్మక పెరగగలుగుతారు. లేకపోతే ఇక్కడే స్టక్‌గా ఉంటే నెగెటివ్‌గా అయిపోతారు గదా వాళ్ళు. సో, అది డిఫరెన్స్ మీకు. ఇక్కడ ఉండిపోవడము, వాటిని పంపడము. సో, చాలామంది ఈ సబ్జెక్ట్‌ని టచ్ జేయరు. ఎందుకంటే అవొచ్చి ఎలా అటాక్ జేస్తాయి అని భయపడతారు చాలామంది. కానీ మనమేమో హనుమంతుల వారి ప్రొటెక్షను, అట్లాగే చాలా మందిని కలిసున్నాం గాబట్టి మనకి నెగెటివ్ అవ్వదు.